22వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ పేరు పేరునందరికీ కూడా నమస్కారం చెప్తూ, వాస్తవానికి 1950 దశకంలోనే సభలో గిరిజన మంత్రిగా ఆయన ఉండడం జరిగింది. నాకు బాగా తెలుసు, నేను చిన్నగుంటి అప్పుడు. అయితే ఆయన ఉట్నూరు వచ్చిన తర్వాత గడి నుంచి ఆయన ఇక్కడికి స్వాగతం చేయాలి. మన రాజకోట నుంచి తీసుకొస్తామని మా వాళ్ళందరూ నిర్ణయం చేస్తే 40 బండ్లు కట్టిన 40. అలాగే కోట్ల భీమరావు సాబ్ గారి విగ్రహాలు ఏర్పడితే పాత బస్ స్టాండ్ జాగ ఉంది కాబట్టి, అది మన ఏజెన్సీ కాబట్టి, మన 5వ షెడ్యూల్ భూభాగం కాబట్టి తమరు చొరవ తీసుకొని నిర్మించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్లకు, కమిటీ మెంబర్లకు నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇంకే గౌరవనీయులు పూజ్యులు మాజీ మంత్రివర్యులు కోట్నాక భీమరావు గారి 22వ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు గారికి మరియు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజ్గౌడ్ సేవా సమితి వారికి, అదేవిధంగా వారి కోట్నాక భీమరావు గారి తనయులు కోట్నాక రమేష్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరియు జరిగింది. నేను కూడా వారిని ప్రత్యక్షంగా కలిశాను చిన్నప్పుడు. ఎందుకంటే మన గిరిజన ప్రాంతంలో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ, అంటే ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక మూర్తి అయిన, మరి అవకాశాలు ఉండే పెద్ద ఆఫీసర్గా ఎదగడం. ఈవెన్ ఐఏఎస్ కూడా ఆ కాలంలో వాళ్ళకి ఇచ్చేవారు. అప్పుడు బిఏ అంటే ఈక్వల్ టు ఐఏఎస్ వాళ్ళకి, ఎవరు కూడా కాదనలేదు. ఇదన్న ఆదివాసులకు స్థానం లేకుండా పోయి ఆదివాసుల దగ్గరికి పాలనను కుమ్రం భీం యొక్క విగ్రహాన్ని తయారు చేసి అప్పటి నుంచి 1980s 81, 82, 83లో కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేసి 84 నుంచి వర్ధంతి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టి మంత్రిగా అక్కడ విద్యాపరంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించింది. ఆదివాసుల సంక్షేమం మీద ఆయన ప్రత్యేక దృష్టి సారించిండు. అన్ని విషయాల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల మీద కోట్నాక భీమరావు అందరి ఆఫీసర్లతో, ప్రజాప్రతినిధులతో మమేకమై పనిచేసి బాగా పనిచేసి జిల్లాకు ఒక పేరు తెచ్చిండు. ఆయన అడుగుజాడల్లోనే 4 దశాబ్దాల చరిత్రను బద్దలు కొట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెడ్మ భొజ్జు గారు కూడా ఆయన బాటలో నడుస్తారని ఆశిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. 22వ వర్ధంతి సభ మా ఊరు గౌరవమైన కోట్నాక భీమరావు సాబు, సభ అధ్యక్షులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, మరి ఆయన దాదాపు రమేష్ దాదాలు, ఐటీడీఏపీఓ గారు, కామెడీ, మళ్ళా కొందరు వేదిక మహిళా కమిషన్ మెంబర్ ఈశ్వర్బాయి అని 95గా డెప్యూటీసీ గీతం రాజకీయం ಇದಕ್ಕೆ నిజంగానే ఇచ్చోరు ఉంది లెవెల్ మరుగుత దానికి నేను మరుగుసి మట్టరు కొన్న భీమరావు ఇంత బదులు మంత్రులు ఈ నిజ మతి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అని దాకా వెడమొద్దు దాదాలు నేడు రోడ్ దగ్గర విగ్రహం రాసి పూజకి మన ధన్యవాదాలకు అని రాష్ట్ర ప్రభుత్వంకి ధన్యవాదాలకు. నేను బాబా జాతిగా కొరోల్ నేటిಗೆ బస్ చౌకిదికి కోట్నాక భీమరావు చౌక్లాగా ఇన్వాల్వ్ ఉంది రోడ్డు దగ్గర కొరోల్ అంతా. కాబట్టి చాలా సంతోషకరమంతా. మరియు ముందున్న అన్నలకి, అక్కలకి, మా యొక్క తోటి మహిళలందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనము ఈ యొక్క పెద్దలని